హాయ్, ఐమ్ డాక్టర్ మహి భరద్వాజ్. అంటే నేను చిన్నప్పటి నుండి కూడా సోషల్ స్టడీస్లో చదువుకున్నాం మనం, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని. ఇప్పటికీ కూడా మా పిల్లలు కూడా చదువుతున్నారు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని. కానీ ఎవరయ్యా అన్నది భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని? దశాబ్దాలు మారినా, తరాలు మారినా అదే జరుగుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని విన్న తర్వాత భారతదేశం ఎప్పుడో అభివృద్ధి చెందిన దేశం. ఎందుకంటే ప్రపంచంలోనే అతి కుబేర సుసంపన్నమైన దేశం ఏంటి అంటే భారతదేశం. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇప్పుడు నేను చెప్పబోయే అంశం. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా పూరి జగన్నాథ రథయాత్ర అనేది ఎంత ఫేమసో మనందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ డివోటీస్, జగన్నాథ భక్తులు, స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్ళందరూ ఈ రథయాత్రలో పాల్గొనడం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇది జగన్నాథ రత్న భాండాగారం గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 1978లో 128 కిలోల బంగారము, 221 కిలోల వెండి, గోమేధికాలు, పుష్యరాగాలు, వజ్రాలు, వైడూర్యాలు, ఇలా ఎన్నెన్నో లెక్కించడం జరిగింది. ఈ మహారాజైన కపిలేంద్ర దేవ్ తూర్పు దక్షిణ రాష్ట్రాలను జయించిన తర్వాత ఆ సంపదను తను ఒక రహస్య గదిలో స్టోర్ చేయడం జరిగింది. దాదాపు అంటే 12వ శతాబ్దంలో వేసిన ఈ దేవాలయము దాదాపు 46 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొత్తగా తెరుచుకుంది. దాంట్లో బయటపడ్డ సిరి సంపదలను, అష్టైశ్వర్యాలను చూస్తే విస్మయం చెందాల్సిందే. దాంట్లో మొట్టమొదటిగా మనకు 34 కిరీటాలు, 26 సింహాసనాలు కూడా రత్నాలు, వజ్ర వైడూర్యాలు, కెంపులు పొదిగిన సింహాసనాలు. అంటే ఒక వజ్రం విలువ ఎంత? దాంట్లో ఒక సింహాసనం అంటే మన సినిమాల్లో చూస్తుంటాం, ఎంత పెద్ద ఎత్తున ఉంటుంది ఒక సింహాసనం. ఒక మహారాజు సింహాసనానికి పొదిగిన వజ్ర వైడూర్యాలు, అలాంటి దాదాపు 26 సింహాసనాలు. దీంతోపాటు ఇంకా ఏమంటారు, గోమేధికాలు, పుష్యరాగాలు, రత్నాలు, ఇవన్నీ కూడా లెక్కించాల్సి ఉంది. దీంతోపాటు కొలువు దేవతల విగ్రహాలు, అవన్నీ కూడా బంగారు విగ్రహాలు. అవన్నీ అంటే పూరి మహారాజ పట్టాభిషేకానికి గర్భగుడి నుండి పతిత పావన గోపురం వరకు కూడా ఈ కొలువు దేవతల విగ్రహాలు ఉన్నాయి. అంటే లెక్కలేనన్ని విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలన్నీ కూడా బంగారమే. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే కొన్ని లక్షల కోట్ల సంపద ఒక పూరి జగన్నాథ ఆలయంలోనే ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఇంకా ఎన్నో రహస్య గదులున్నాయి. ఇంకా లెక్కించాల్సిన సంపద ఎంతగానో మిగిలి ఉంది. ఒకసారి మనం ఆలోచిస్తే భారతదేశంలో ఎన్ని గోపురాలు ఉన్నాయి, ఎన్ని గుడులున్నాయి, ఇలాంటి అంతులేని సంపదలున్న ఆలయాలు ఎన్నున్నాయి. అంటే నాకు తెలిసి భారతదేశం ఎప్పుడో సుసంపన్న దేశం. దాన్ని ప్రాపర్ వేలో వాడుకొని భారతదేశంలో ఓవర్ నైట్ కాదు, ఓవర్ సెకండ్ భారతదేశాన్ని ప్రపంచంలోనే కుబేర దేశంగా మనం మార్చుకోవచ్చు. భారతదేశ రూపురేఖలు ప్రపంచ పటంలోనే మారుతాయి, అది ప్రాపర్ వేలో వాడినప్పుడు.